ఎంతోమంది వాళ్ళు వేసిన సెక్స్ మనీ రాకెట్లు అయితే ఎంతోమంది మరణించడం జరిగింది. విద్యార్థులను వేధించి ఎంతోమంది మరణించడం జరిగింది. అదేవిధంగా పట్టపొగురే ఒక శాసనసభ్యుడిని కాల్చి చంపడం జరిగింది. ఏదో ఇది ఒక బీహార్ మాదిరి మాఫియాల మాదిరి చేస్తారు. నిన్నటిగా పులివెందులలో ఒక ప్రజాప్రతినిధిగా ఆయన మాజీ మంత్రి గారు, పార్లమెంట్ సభ్యులు గారు, ఎమ్మెల్సీగా చేసిన వ్యక్తిని నిజంగా దారుణంగా హత్య చేస్తే నిజంగా ఇప్పటి వరకు ఏమీ లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఒక పెద్ద నాయకుడికి రక్షణ కల్పించాలని పోయి వాళ్ళే అన్ని ప్రోత్సహించడం దారుణం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలా అని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఏమైనా అలజలు చేస్తే కేసులు పెట్టాలా? ఎందుకంటే ఇది ఎన్నికల సమయం, చాలా కీలకమైన సమయం. ప్రతి గంట ప్రతి నిమిషం విలువైన సమయం. ఈ సమయాన్ని వృధా చేయాలని పథకం ప్రకారం చేయడం జరిగింది. చాలా దారుణంగా ఉంది. ఈరోజు నిజంగా ఈ వైఎస్ఆర్ జిల్లాలో ఏమైనా మేలు జరిగిందంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ప్రాజెక్టులు కావచ్చు, కాలేజీ నగిరి హంద్రీనీరు అన్ని ప్రాజెక్టులు, గల్లికోట అన్ని ప్రాజెక్టులు కూడా దాదాపు 80% పూర్తి చేస్తే కనీసం ఆ 10% కూడా పూర్తి చేయకుండా నేను కడపకు నీళ్ళు ఇచ్చానని మాట్లాడతాడు. ఇవాళకు ఉక్కు కర్మాగారం అన్నావు మీరు, విభజన హామీల్లో ఉక్కు కర్మాగారం పేరు శంకుస్థాపన చేసినావు, ఎట్ట ఉక్కు కర్మాగారం అవుతుంది? ఇవన్నీ కూడా ఇంకా నువ్వు అబద్ధాలు చెప్తా, ఇంకా ప్రజలు మోసగించాలని చూస్తున్నావు. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇవ్వాలని ప్రజానికం అంతా కూడా చిత్తశుద్ధితో ఉంది. ఒకసారి జగన్మోహన్కి అవకాశం ఇస్తే మళ్ళా రాజన్న పరిపాలన వస్తుందనే ఆలోచనలో ఉన్నారు ప్రజలు. తప్పకుండా జగన్మోహన్ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు గారిని నమ్మే పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి పేదలు కావచ్చు, ఈ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పార్టీ పూర్తిగా కేవలం వాళ్ళందరికీ కూడా రేపు సంక్షేమ పథకాలు ఫలాలు అందాలా, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా ఉపయోగపడాలా ఆలోచన చేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు దాదాపు బీసీ ఆయన అధ్యయన కమిటీ వేసి దాదాపు 1 సంవత్సర కాలం అధ్యయన కమిటీ బీసీ డిక్లరేషన్ చేయడం జరిగింది. ఒక శాసనమండలి సభ్యులుగా బీసీకి ఇవ్వడం జరిగింది. 41 మంది శాసనసభ్యులకు బీసీలకు సీట్లు ఇవ్వడం జరిగింది. ఇకపోతే మైనార్టీలు కావాలి, మైనార్టీలకి అయితే ఎంతో గౌరవ స్థానం ఈ జిల్లాలో ఒక ఎమ్మెల్యేకి మైనార్టీ నుంచి అంజాద్ బాషా గారికి ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లా రాయలసీమ ప్రతి జిల్లా నుంచి కూడా ఒక మైనార్టీకి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో మైనార్టీ లేని మంత్రిగా ఉన్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎందుకంటే 4.5 సంవత్సరాల తర్వాత తూతూ మంత్రిగా ఫరూక్ మంత్రి పదవి ఎన్నికలకు ముందు. ఇలాంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న అన్ని వర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఎవరు కూడా దీన్ని ఆపలేరు.